అరే పంతులు చేయి. దేవాదుల ఎత్తిపోతల పథకంలో 3వ దశ ప్యాకేజ్ మోటార్లను ప్రారంభించడం చాలా సంతోషం కలిగించిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇందులో తాను చిన్న పాత్ర పోషించినా అది ఎనలేని సంతృప్తినిచ్చిందన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పంప్ స్టేషన్ ప్రారంభించడం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంట పొలాలకు సాగునీరు అందుతుందని, ప్రతి ఏటా నీళ్లు అందక పంటలెండిపోయే పరిస్థితి భవిష్యత్తులో ఉండదన్నారు ఆయన. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 60,000 ఎకరాలకు సాగునీరు అందించే దేవాదుల 3వ దశ మోటారును నిన్న మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఉత్తమ్ లాంఛనంగా ప్రారంభించారు. 2.5 దశాబ్దాలుగా సాగుతున్న దేవాదుల పనులను కాంగ్రెస్ ప్రభుత్వం వేగవంతం చేసింది. 3 దశల్లో ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాలోని 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం ఈ ఎత్తిపోతల పథకం లక్ష్యం. ప్రస్తుతం ఒక మోటారు ద్వారా నిత్యం 650 క్యూసెక్కుల నీటిని ధర్మసాగర్ రిజర్వాయర్లోకి విడుదల చేస్తున్నారు. రానున్న పక్షం రోజుల్లో మరో మోటార్ను ఆన్ చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తారు. దేవాదుల 3వ దశ మోటార్ను రన్నింగ్ లో తీసుకురావడానికి ఇంజనీర్లు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆస్ట్రియా ఇంజనీర్లతో కలిసి సాంకేతిక సమస్యలను అధిగమించారు. ఆయిల్ లీకేజీలతో సర్జిపూల్లోని గేట్లు మొరాయించడం, విద్యుత్ హెచ్చుతగ్గులతో మోటార్లు ట్రిప్ కావడం వంటి వాటిని పరిష్కరించారు.